హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ కేక్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. కొంచెం కూడా మైదా షుగర్ వాడకుండా ఓవెన్ లేకుండా టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. మొదటిగా కేక్ ట్రే తీసుకొని ఇలా బటర్ పేపర్ తోటి కవర్ చేసుకోవాలి. కేక్ ట్రే లేకపోతే ఇలా స్టీల్ బౌల్ని కూడా తీసుకోవచ్చు. అడుగు ఫ్లాట్గా ఉండేది తీసుకుంటే కేక్ అనేది నీట్గా వస్తుంది. ఇలా బటర్ పేపర్ పెట్టిన తర్వాత బౌల్ మొత్తానికి గీని అప్లై చేసుకోవాలి. ఇలా గీని అప్లై చేసి ఈ కేక్ ట్రే అనేది పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వేడి పాలు అంటే గోరువెచ్చగా ఉన్న పాలని 1 కప్పు తీసుకున్నాను. అదే కప్పుతోటి తురిమిన బెల్లాన్ని 1 కప్పు తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత విస్కర్ సహాయంతో బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం అంతా చక్కగా కరిగిపోయిన తర్వాత 1/4 కప్పు వరకు గీ వేడి చేసుకున్నది లేదా నార్మల్దైనా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము పాలను తీసుకున్న అదే కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఇలా జల్లించుకోవాలి. ఇలా చక్కగా జల్లించుకున్న తర్వాత దీనంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా విస్కర్ సహాయంతో కలుపుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బబుల్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే ఇలా ఒకే వైపుగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బాగా స్మూత్గా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మీరు వీడియోలో చూసినట్లయితే ఇలా బెల్ట్ లాగా రావాలన్నమాట. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. కొంచెం మన దోశ బ్యాటర్ కంటే కొంచెం టైట్గా ఉండాలి, ఇడ్లీ బ్యాటర్ కంటే కొంచెం లూజ్గా ఉండాలి. ఇలా కేక్ బ్యాటర్ అనేది ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బబుల్స్ లేకుండా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న కళాయిని 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకొని ఇలా స్టాండ్ పెట్టేసి ఇసుక లేదా సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేదా ఏది లేకుండా అయినా బేక్ చేసుకోవచ్చు. ఒక 30 నుంచి 40 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇలా మూతతోటి కవర్ చేసుకొని బేక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా మీరు ట్రై చేశారంటే అంటుకోకుండా రావాలి. ఒక 2-3 ప్లేసెస్లో ట్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ కేక్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా స్మూత్గా ఉంటుంది. ఎలాంటి ఎగ్ వాడలేదు, మైదా వాడలేదు, షుగర్ వాడలేదు, అలాగే బ్లెండర్ కూడా ఉపయోగించలేదు. అయినా చాలా స్మూత్గా ఉంటుంది. నేను చెప్పిన ఈ కొలతలు మీరు ఫాలో అయ్యారంటే టేస్టీగా హెల్దీ కేక్ని తినొచ్చు. ఈ బేస్ తీసుకొని మీరు ఎలాంటి ఫ్లేవర్ కేక్నైనా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? మీరు తప్పకుండా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎలాంటి రెసిపీ అయినా హెల్దీ వేలోనే తయారు చేసి మీకు అందించడానికి ట్రై చేస్తున్నాను. సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బై బై.